ప్రభాస్ 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 ఏడు ఇదిగో ప్రభాస్ని చూసిండ్రా మీరు ఎప్పుడన్నా? ఏది జీవిడి జీపి రంటే ప్రభాస్ని చూసినవారా? ఏడే ఏయ్ ఇదిగో అత్తలు ఎత్తుంది చూడు. అబ్బా ఏం సిగ్గు. నా చూడు స్టూల్ వేసి బాటిల్కి నీళ్ళు పడుతున్నావు. పట్టినవా నీళ్ళు? ఇటు మలకం తాగరా, అటు మలకం తాగితే చూసే వాళ్ళకి కనపడదు. నీళ్ళు పోతున్నాయే. పాప ఏం చేస్తున్నావా? చింతపండు రసం చేద్దాం అనుకొని యాప్లికాయ కూర్చొని తింటున్నా. చింతపండు రసం చేసేదానికి చింతపండు నానబెట్టుకున్నాం. మీ నాయన వస్తా చికెన్ తెచ్చింది. చికెన్ ఉడకబెట్టుకున్నా, ఇంకా చేయలా. ఇంకా తాలింపు వేసుకోవాలా. సంగటికేమో బియ్యం నానేసిన, సంగటి చికెన్. చింతపండు రేపైన రసం చేసుకోవచ్చు. ఏం లేదు, ఎన్ని మిక్సీ పట్టి పెట్టింది. అల్లం, తెల్లగాయి, ఎరగదా మీ తాలింపు వేసుకొని అల్లం తెల్లగడ్డ అంతా మసాలా అంతా పెట్టినావా రెడీగా? చికెన్ వచ్చేసి ఉడకబెట్టి పెట్టినవా? మీ అమ్మ తెచ్చింది వచ్చేసరికి అల్లాలనా? ఫైనాన్స్ అయిందంటే మళ్ళీ కొంచెం కూర్చోండి. పొద్దున్న ఒకసారి ఉతికిన గుడ్డలో, ఇప్పుడు ఇంకా స్కూల్ గుడ్డలు వచ్చి ఇప్పాక మళ్ళీ మన మిషన్లో వేసి ఆన్ చేసినవా? అదే లిక్విడ్. నీ పేరేం పేరా? రోడ్ అంతా కలప చేసుకుంటూ వస్తాను స్కూల్ నుంచి వచ్చేస్తాను. రోడ్ అంతా కలప చేస్తే అట్లా ఊరుకోండి అంతా రావాలి. ఊరికనే కొడతా నేను చదువుతున్నా. ఇదిగా చికెన్ అయ్యా ఒక ముక్క అయ్యా. ఒక ముక్కకి ఇంత చిన్న గిన్నె. చిన్న గిన్నె కదా అది. ఉడికిందా లేదా చూస్తా. ఎమ్మకుండేది అప్పుడే బాగుండేది. చికెన్ ముక్క టేస్ట్. అందుకని కొంచెం మీరుగా తీసిన మళ్ళీ తింటుందా తింటు వరకు చాలా రోజులు అయింది లేక. ఇది ఆదివారం తెచ్చుంటే ఉందో. బీరకాయలా? బీరకాయలు, టమాటకాయలు ఏమి లేవు. ఎట్లా పొద్దున అంగడికి పోయినప్పుడు పొద్దున అంగడికి పోయి నేను కూరగాయలు తెచ్చుకున్నాను. టమాటకాయలు, పచ్చిమిరకాయ, ఎరగడ్డ అర కిలో తెచ్చుకున్నా. ఇప్పుడు ఎట్లా మీ నాయన తెచ్చింది. బీరకాయలు ఏం చేయాలో నాకే తెలియదు. బీరకాయ కూర, బీరకాయ కూర పట్టినా నీలా. సో గులాబ్ జాము బాగున్నాయి అనుకున్నా.
డేట్ ఎక్స్పైరీ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అందుకని తినలా. అది కూడా ఎక్స్పైరీ రెండు అయిపోయింది. బాగుంటాయి ఎక్కి తింటే. నిన్న చికెన్ తెచ్చుకోలేదు కాబట్టి ఈరోజు చికెన్. నిన్న పప్పు నిన్న అన్నం సండే సండే. అయినా కూడా ఏం తెచ్చుకోలేదు అనమాట, డబ్బులు లేవని. ఈరోజు అయితే మా మామ చికెను, టమాటాలు, ఎర్రగడ్డలు, బీరకాయలు అయితే తీసుకొచ్చింది. అందుకే చికెను సంగటి అయితే చేసుకోవచ్చు అని చెప్పి చేస్తున్నాను. రాగి పిండి కూడా లేదు, రాగి పిండి తెచ్చుకున్నాను, ఇప్పుడే తెచ్చింది అంగడి. అదిగో రాయిపిండి, అదో రాయిపిండి. ఏం పిండి? రాయిపిండి ఏం పిండిరా? పిండి. పెద్దగా చెప్పు. ఏం పిండి? దాన్ని అమ్మా నూనె అమ్మా నీళ్ళు పట్టే పన్ను అది అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టురా. అమ్మా నేను పెట్టు. పట్టినాక ఫ్రిడ్జ్లో పెట్టు. వాటర్ బాటిల్ అన్నీ నీళ్ళు పట్టిండు, ఫ్రిడ్జ్లో పెట్టాలి. మెంతులు, చిటికెడు మెంతులు. ఇట్లే పెట్టు, అన్ని దోశ పక్కకు పెట్టు. రేషన్ బియ్యం, రేషన్ బియ్యం కూడా అయిపోయింది. సంగటికి బియ్యం. ఉప్పు, బాగా మగ్గిపోయింది. ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా మగ్గింది. ఇప్పుడైతే చికెన్ మసాలా తూడు అయితే వేసుకున్నాం. చికెన్ మసాలా తూడు వేసుకున్నాక కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే టమాటా పేస్ట్, టమాటా పేస్ట్ కూడా కొంచెము ఉప్పు, కారము, పసుపు అయితే వేసుకొని బాగా మగ్గనియాలి. పసుపు, కారం, అంటే చికెన్ ఉడకబెట్టుకునేటప్పుడే ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసిన మళ్ళీ గ్రేవీలోకి వేసుకోవాలి కదా, అందుకని చెప్పి మళ్ళీ కొంచెం వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా ఉప్పు, కారం అన్నీ మగ్గిందంటే ఇంకా చికెన్ వేసుకోవటమే. ఉడికిన చికెన్ కాబట్టి తొందరగా అవుతుంది. ఎంత స్టెప్ మగ్గాలి? 5 నిమిషాలు మగ్గిదాకా చికెన్ వేయాలి. ఇంకొంచెం చికెన్ వేసుకుంటే అయిపోతుంది. సో నెక్స్ట్ సంగటి అయితే రెడీ చేస్తుంది. సంగటి అయినాక చూద్దాం మళ్ళీ మనం. టైము నైట్ 7:30 అవుతుంది, నైట్ టైంలో. టమాటో పేస్ట్ అయితే బాగా మగ్గుతుంది కదా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకోండి. ఇప్పుడు
ఇదైతే ఆఫ్ చేసి ఇదైతే వేయించుకోవాలి. చికెన్ అయితే ముందే ఉడకబెట్టినాం కదా. వేగకి ఎలగల నైట్ నడిగితే ఇప్పుడైతే ఇంకా టమాటా ఉల్లిపాయ పేస్ట్ అంతా ఇంకా వేసాను. ఈ పేస్ట్ అంతా వేసినాక ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే వేయలేదు. అంటే చికెన్ ఫస్టే ఉడికించినాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు. ఆ గ్రేవీ అంతా చికెన్కి పట్టేలాగా ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట. చికెన్ అయితే రెడీ అవుతుంది. ఇంకా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి చెక్ చేసుకొని ఈ చిన్న మంట మీద అయితే ఉడికించుకుంటాం. చికెన్ అయితే వేస్తాం అనమాట. సంగటి పెట్టిన సంగటి ఉడికింది. చికెన్ అయిపోయింది. చికెన్ రెడీ. సంగటికి బియ్యం పెట్టి ఎటువంటి వేసుకుంటాను కదా. కోతలు కట్టుకుంటావా? ఎన్ని కట్టును? ఎన్ని కట్టును? ఏమంటారు ఇప్పుడు కనకంబరం? లేట్ అవుతుంది. పెట్టుకుంటే బాగుంటాయి కానీ లేట్ అవుతుంది. మాడిపోయినట్టుంది. అంతే నిన్నటి ఈ సంగడి మాత్రం గెలగతో కొంచెం టైం ఉంది కాబట్టి తర్వాత మిషన్లో కొట్టలేసినట్టున్నావా? ఒక పాయింట్ అవుతుంది. ఇప్పటికే ఎందుకు నవ్వేదా? చెప్పాను జమ్మ తగ్గించింది. చామట అంటే మరి ఇక్కడేమో కిటికీ లేదు, ఫ్యాన్ పెట్టించుకున్నారని. పైన ఉప్పు లేదు. ఎక్కువ లేదు. కిచెన్లో ఎంత తోడు ఉంటే అంత తోడు చెమట. సరే కానీ మా తొందరగా ఆకలి అవుతుంది. అయిపోయింది. నమ్మలేదు. నాకు ఆకలి అవుతుంది. భూమన్న అయితే తింటా ఈ మూమెంట్లో. కిచెన్లో మధ్యలో చూస్తే అందరికీ ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది. పనికి అది పోయి ఇచ్చాను. మధ్యాహ్నం సార్ తింటువా? అయ్యే